లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు అనేవి కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనము సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు అనేవి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు
మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ముఖ్యంగా రవి ఫలితాలు. రవి మకర రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి రవి 8వ రాశిలో సంచరించే కాలం మంచిది కాదు అని చెప్పవచ్చు. అనవసరమైన గొడవలు, శత్రుత్వం, ఉత్కంఠ, నిరుత్సాహము, అధికారులతో కలత్రంతో విరోధం, సంతానానికి చేటు, మృతవార్త శ్రవణం వినడం వంటివి అనేవి జరుగుతాయి. ఇందులో 50% ఫలితాలు జరుగుతాయి. కారణం రవి తన సొంత రాశిలో స్థిరపడి ఉన్నాడు. మరియు ఈ రాశిలో రవి లోహమూర్తిగా ఉన్నాడు. ఇక 9వ స్థానంలో రవి సంచరించే కాలంలో అవమానము, ప్రమాదాలు, పుణ్యక్షయము, ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ 9వ స్థానానికి వేదస్థానమైన 3లో రాహు సంచారం వల్ల 100% సుఫలితాలు జాతకుడు పొందుతాడు. ఈ రాశిలో రవి రజితమూర్తిగా ఉంటున్నాడు. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు మకర రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 6వ రాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో విజయ పరంపరలు కొనసాగుతాయి. ధనాదాయం చాలా బాగుంటుంది. అన్ని వైపుల నుంచి లాభాలు ఉంటాయి. ఇందులో ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. రోగాల నుండి, రుణాల నుండి విముక్తి అనేది ఉంటుంది. ద్వేషించిన వారి నుంచి కూడా సుముఖత అనేది లభిస్తుంది. శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం అనేది ఉంటుంది. శారీరక మానసిక సుఖాలకు కొరత అనేది ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అణిగిమణిగి ఉంటారు. 6వ స్థానానికి 9వ స్థానం వేదస్థానం కావడం చేత ఈ స్థానంలో కేతువు సంచారం వలన వేదాంత గోష్ఠి, వైరాగ్యం, చోరభీతి, జంతు బాధలు, జ్వరపీడ, ఔషధ సేవనం వంటివి జరిగిన ఈ రాశిలో కుజుడు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి 100% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు సప్తమంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు అష్టమంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు భాగ్యంలో అంటే 9వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలు అనేది ఏర్పడతాయి. సుఖశాంతులకు కొరత అనేది ఏర్పడుతుంది. బంధువర్గం నుంచి ద్వేషం అనేది ఉంటుంది. కలత్రానికి ఇది మంచి కాలం కాదు అని చెప్పవచ్చు. శారీరక అనారోగ్యం సమస్యలు అనేవి ఉంటాయి. ఇందులో 50% అశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు అంటే 8లో సంచరించే కాలంలో మానసికమైన శారీరక సుఖాలకు కొదువ అనేది ఉండదు. అంటే చాలా బాగుంటుంది. లాభకరమైన దూర ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఉద్యోగ అభివృద్ధికి, అధికారుల అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు. భూభవనాల మూలకంగా లాభం అనేది ఉంటుంది. మంచి ఆలోచన శక్తితో పాటు మానసికమైన శాంతికి కూడా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 9వ స్థానంలో సంచరించే సందర్భంలో ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఉంటాయి. శత్రువులు పరాక్రమిస్తారు. అధిక శ్రమతో తక్కువ లాభాన్ని పొందుతారంటే ఎక్కువ కష్టపడతారు కానీ దానికి తగ్గట్టుగా లాభం అనేది రాదు. సరైన ఆలోచన, అవగాహన అనేది వీరికి ఉండదు. ప్రతి చిన్న పనికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది. 9వ స్థానానికి వేదస్థానమైన 6లో కుజుడు స్థితి చెంది ఉండడం వల్ల పాప ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి. 70% సుఫలితాలు జాతకుడు పొందుతాడు. ఈ రాశిలో బుధుడు రజతమూర్తిగా ఉన్నాడు. ఇక గురుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారి గురుడు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 5వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురుడు 5వ రాశిలో సంచరించే కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలు, పదోన్నతి కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు ఇనవడింపజేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు.
సంతాన మూలక ఆనందం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్వయం సమృద్ధితో ఉంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. బంధుమిత్రుల నుండి సహాయం అనేది లభిస్తుంది. 100% శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు నవమ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 10వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో సంచరించే కాలంలో పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహం బాగా కలిసి వస్తుంది. వారి ఆశీర్వచనంతో అన్ని పనులను చక్కగా నెరవేరుస్తారు. నూతన వస్త్రాభరణ లాభం అనేది ఉంటుంది. నానా విధాలుగా డబ్బు చేతికి అంది వస్తుంది. వినోద విద్యాగోష్ఠులలో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు ఉంటాయి. అన్ని విధాలుగా సుఖాలతో పాటుగా మత విషయ కార్యక్రమాలు, ధర్మ కార్యాలలో ఆధ్యాత్మిక చింతనతో పాల్గొంటారు. కానీ శుక్రుడికి ఇది నీచ స్థానం కాబట్టి కేవలం 20% మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం ఉంది. ఇక 10వ స్థానంలో సంచరించే సందర్భంలో అంటే సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 10వ స్థానంలో ఈ శుక్రుడు గోచరిస్తున్నాడు. అంటే 10వ స్థానం గోచరిస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులను జాతకుడు ఎదుర్కొనవలసి ఉంటుంది. వేళకు సరైన భోజనం అనేది లభించదు. మనసు చెడ్డ పనులకు ప్రేరేపిస్తూ ఉంటుంది. వృత్తిలో కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. కానీ ఇందులో కేవలం 50% మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే శుక్రుడు తన సొంత క్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు కాబట్టి. ఇక తర్వాత శని యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 2వ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే శని మేలు అనేది అస్సలు చేయడు. ఇది ఏలినాటి శనిలో 3వ భాగం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ధనాదాయం బాగుండవచ్చు, లేదా అత్యధికంగా ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యాన్ని భంగపరచవచ్చు. అనవసర గొడవలతో దిగవచ్చు. ద్వితీయ వివాహం అనేది జరగవచ్చు. కోర్టుకు వెళ్ళవలసి రావచ్చు. మార్గస్థానం కాబట్టి మరణానికి సాటి అయిన కష్టం కూడా ఉండవచ్చు. ఈ రాశిలో సువర్ణమూర్తిగా శని ఉండడం చేత కేవలం 25% మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. ఇక రాహు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి రాహు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. తృతీయ స్థానంలో పాపగ్రహాలు సంచరిస్తే శుభ ఫలితాలు ఇస్తాయి. ఆ విధంగానే ఈ రాహు కూడా పాపగ్రహం కాబట్టి 3వ స్థానంలో రాహు సంచరించడం వల్ల కీర్తి అనేది ఉంటుంది. శరీర బలం అనేది పెరుగుతుంటే 3వ స్థానము విక్రమభావం సోదరుల మల్ల గురించి చెప్తుంది కాబట్టి శరీర బలం అనేది చాలా ఉంటుంది. ప్రజల్లో మాటకు విలువ పెరుగుతుంది. ధనలాభం అనేది ఉంటుంది. సౌభాగ్యం అనేది ఉంటుంది. వీటితో పాటుగా కొంచెము సోదరులతో కొంచెం ద్వేషం అనేది ఉంటుంది. ఇందులో 100% శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో రాహువు రజతమూర్తిగా ఉంటున్నాడు. అంటే పాపగ్రహాలు రజతమూర్తిగా ఉంటే 100% శుభ ఫలితాలు అనేవి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత కేతు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 9వ స్థానంలో ప్రతికూల ఫలితాలు ఇస్తాడంటే అశుభ ఫలితాలు వస్తాయి. అవి ఏ విధంగా ఉన్నాయి అంటే కీర్తి భంగము, ఆటంకాలు ఎదురు కావడము, బద్ధకం అనేది ఉంటుంది. పిత్త వ్యాధులు అనేవి ఉంటాయి. ఇతరులకు హాని చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉంటారు. రుచించని పదార్థాలు అనేది లభ్యమవుతాయి. ఈ 9వ స్థానానికి వేదస్థానమైన 6లో కుజుడి వేద వలన ప్రయాణము, నేత్రరోగం, పైత్యము, శూలలు, వివిధ రూపాల ధనదాయము, మలబద్ధకం వంటివి జరిగే అవకాశాలు అన్నవి ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.